ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నియోజకవర్గ ప్రజల రోడ్లు, డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మోండా మార్కెట్ డివిజన్ లో 31,10,000 రూపాయల అంచనా వ్యయంతో కొత్తగా వర్షపు నీటి పైప్ లైన్ నిర్మాణ పనులను శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. అల్లాడి పెంటయ్య నగర్ లో 9,50,000 రూపాయల వ్యయంతో 200 మీటర్ల మేర పైప్ లైన్, డొక్కాలమ్మ టెంపుల్ ప్రాంతంలో 9,10,000 రూపాయల వ్యయంతో 200 మీటర్ల మేర పైప్ లైన్, కుమ్మరిగూడలో 12,50,000 రూపాయల వ్యయంతో 250 మీటర్ల మేర మొత్తం 650 మీటర్ల పొడవున పైప్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ గత కొంతకాలంగా వర్షాలు పడినప్పుడు ఈ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను గుర్తించి తక్షణమే నిధులు మంజూరు చేయించామని, నిర్దేశిత కాల పరిమితిలోగా ఎలాంటి రాజీ లేకుండా అత్యంత నాణ్యత ప్రమాణాలతో ఈ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తన లక్ష్యమని, దశల వారీగా అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తూ నవ కంటోన్మెంట్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నాలాల గురించి 303 కోట్లు ఖర్చు పెట్టే విధంగా చూసింది ముఖ్యమంత్రి గారే. మాజీ సీఓ అజిత్ రెడ్డి గారి సహకారం, అప్పుడు కరెంటు సీఓ ఉండేది మధుకర్ నాయక్ గారి సహకారంతో ఆ 303 కోట్లు ఇక్కడికి వచ్చినందుకు బాగైంది. కాబట్టి రెండో విషయానికి వస్తే స్వయానా శ్రీధర్ బాబు గారు సీఎం గారు ద్వారా చెప్పింది అసెంబ్లీలో, మేము కంటోన్మెంట్ మెర్జ్కి స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా అంగీకరిస్తున్నామని కూడా వాళ్ళు నివేదిక ఇవ్వడం అయింది. వారు ఇక్కడ ఏమి చేయలేరు, నిధులు ఇవ్వలేరు, సర్వీస్ ఛార్జీలు ఇవ్వలేరు, కనీసం ఎలక్షన్ పెట్టేది కూడా లేదు. కాబట్టి అన్ని విధంగా మన కంటోన్మెంట్ బోర్డు ద్వారా నష్టమే. కాబట్టి ఆ భగవంతుని ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా సెంట్రల్ వాళ్ళ కళ్ళు తెలిస్తే ఇది మెర్జ్ అయితే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. ప్రజలందరూ ఆశీర్వాదం, ప్రార్థనలతోటి ఇది మెర్జ్ అవ్వాల్సిందే, కంటోన్మెంట్ డెవలప్ కావాల్సిందే. ఏ సంకల్పం అయితే నాది ఉందో, మా కంటోన్మెంట్ ప్రజలది ఉందో, నవ కంటోన్మెంట్ నిర్మాణం జరగాలంటే నిధులతోటే సాధ్యమవుతుంది. ఆ నిధులు రావాలి అంటే మనది మున్సిపల్లో మెర్జ్ అయితేనే సాధ్యమవుతుంది. ప్రశ్న కావాలా
ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.